నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్కు చెందిన బిట్లింగ్ రాజేంద్ర అనే కళాకారుడు వృత్తిరీత్యా ముంబాయిలో నివాసం ఉంటున్నాడు. అయితే రాజేంద్ర ఉడతభక్తిగా తన కళనే రాముడికి నివేదించాలనుకున్నారు. ఈ క్రమంలో బియ్యం గింజలతో రామాలయ ఆకృతి రూపొందించారు. ప్రతి గింజపై రామ్ అనే అక్షరాలను రాశారు. ఇలా రాసిన వాటికి కొద్దిగా రంగులు జతచేసి రామాలయం ఉడతను ఆప్యాయంగా నిమురుతున్న శ్రీరాముడి చిత్రపటాలను రూపొందించారు. తనలోని నైపుణ్యం, చిత్రలేఖనం, సూక్ష్మకళ ప్రత్యేకత ప్రపంచానికి చాటాలని, ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలవాలని ఈ ప్రయత్నం చేసినట్లు కళాకారుడు చెప్పారు. నా పేరు బిట్లింగ్ రాజేంద్ర. మా ఊరు నిర్మల్ బంగల్పేట. ప్రస్తుతం మా యొక్క నివాసము ముంబై. వృత్తిపరంగా ఇక్కడ ముంబైలోనే స్థిరపడ్డాము. ప్రస్తుతానికి నేను మినియేచరిస్ట్గా మరియు క్యాలిగ్రాఫర్గా కొనసాగుతున్నాను. ఈ మధ్య కాలంలోనే నేను మినీ భగవద్గీత 8mm x 15mm 701 శ్లోకాలతో 4 బుక్కులు వరల్డ్ రికార్డ్ కైవసం చేసుకోవడంతో నా సతీమణి సుజాత అయోధ్యలో శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కదా 22 జనవరి రోజున, నీ వంతు ఉడతాభక్తిగా శ్రీరాముల వారికి నీ హార్ట్ సమర్పించుకోవచ్చు కదా అనడంతో నేను వెంటనే 9 జనవరి రోజున నుండి శ్రీరాముల వారి ఆలయ మరియు శ్రీరాముల వారి ఉడతాభక్తి యొక్క ఇమేజ్ని తీసుకొని బియ్యపు గింజలతో రాముల వారి పెయింటింగ్ని పూర్తి చేసిన తర్వాత అందులో బియ్యపు గింజలపై రామనామము తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్లో రాసి 9 రోజులలో పూర్తి చేసినాను. ఈ పెయింటింగ్ శ్రీరాముల వారికి నా చిన్న ఉడతాభక్తిగా సమర్పించుకుంటూ ఈ పెయింటింగ్ని అయోధ్య శ్రీరాముల చెంతకు చేరాలని కోరుకుంటున్నాను. ఇదే ఈ పెయింటింగ్ శ్రీరాముల వారి మొత్తం బియ్యం గింజలతో చేయబడింది. ఈ ఆలయ ప్రాంగణము ఇదంతా మొత్తము శ్రీరాముల నామాలతో రాయడం జరిగింది.